హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే అదే కీర్తనల గ్రంథము 133 అధ్యాయం మొదటి భాగం చదువు బిడ్డ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చివరి మాట ఎంత బాగున్నదండి. దేవుని బిడ్డలారా, ప్రతి దైవజనులు అయ్యా ఈ మాటని చాలాసార్లు పరిచయం చేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు అయ్యా. అంటే ఏంటండి మేలు అంటే, ఐక్యత అనేది ఉంటే దేవుని బిడ్డలారా, మనం ఐక్యత కలిగి కూడి ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అనేది మనలో అల్లాడుతుంది. దేవుడే మనతో ఉన్నప్పుడు మనకి ఏదైనా లోటు ఉంటుందండి? ఏ విషయంలో ఓటం ఉండదు, ఏ విషయంలో లోటు ఉండదు. దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి, ఈ ఐక్యత అనేది ఎప్పుడు ఇచ్చిపోతున్నదంటే మనలో కక్షలు ఉండుట్లా, మనలో ఏదేదో కోపము ఈర్ష్యలు ఉండుట్లా ఐక్యత అనేది ఇచ్చిపోతున్నది. దేవుని బిడ్డలారా, అందుకోసమే ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండడం ద్వారా మనకు దేవుని వద్ద నుండి ఒక మంచి మేలైన శుభవార్త అనేది రావడం జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒక ఐక్యత అంటే మనకు ఒక ముగ్గురు మనుషులు కనబడతారండి. షడ్రక్, మేషక్, అబద్ధికులు. దేవుని బిడ్డలారా, నిజంగా వారిది ఎంత ఐక్యత అండి. అక్కడ మండుతున్న అగ్ని గుండము కనబడుతున్న దేవుని బిడ్డలారా, మండుతున్న అగ్ని గుండము కనబడుతున్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలారా, అక్కడ నెబుకద్నెజర్ అంటాడు, మీరు ఎందుకు ఆజ్ఞని ధిక్కరిస్తిరి అన్నప్పుడు, అప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే నేను అందులో నుంచి ఒక వ్యక్తి అంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఆజ్ఞని మీరు పాటించలేరు, ధిక్కరించరు కాబట్టి మరి మిమ్మల్ని మండుతున్న అగ్నిలో నేను పడవేస్తానన్నప్పుడు ఆ మండుతున్న అగ్నిలో పడవేసినా కానీ మా దేవుడు అందులో నుంచి రక్షిస్తాడు అంటాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము పడిపోతాము, కానీ మాత్రము ఆ పాపిష్టి పని మాత్రము చెయ్యము. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి ఐక్యత అండి. ముగ్గురు అన్నారా, అక్కడ ఒక్కొళ్ళు అన్నారా, ఇద్దరు అన్నారా, అక్కడ రాయబడి లేదు. కానీ ఈ మాట మాత్రమైతే నెబుకద్నెజర్కి వినబడేటట్టుగా అన్నది మాత్రమైతే ఇక్కడ రాయబడి ఉన్న. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అంటే ఎంత ఐక్యత అండి, ఎంత యూనిట్ వల్లది. ఆ ఐక్యత దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు మనుషులని అగ్ని గుండంలో ముగ్గురు మనుషులు విసిరివేస్తే ఆ విసిరివేసిన మనుషులే జుర్రుకపోయినరు కానీ చనిపోయారు, కానీ ఈ మనుషులకు మాత్రమైతే ఏమీ సువా కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ లేఖనం అనేది అయ్యా మరి ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే ముగ్గురిని విసిరేస్తే 4వ వ్యక్తి అగ్ని గుండముల నుంచి కనబడుతున్నట్టుగా మనకు నెబుకద్నెజర్కు అక్కడ కనబడుతున్నట్టు రాయబడిన దానియేలు గ్రంథంలో. దేవుని బిడ్డలారా, మన మధ్యలో మనకు తెలియకుండానే, దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే ఒక మనిషి అనగా మనిషి కుమారుడైన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియకుండానే సంచరిస్తాడండి. మనకు తెలియకుండానే దైవ కార్యం అనేది జరుగుతుంది. అనగా ఆ కార్యము జరగాలంటే మొదటి ఆ ఆది సంఘము ఏ రీతిగా ఉన్నదో దేవుని బిడ్డలారా, మనలో ఎటువంటి యొక్క లోపము ఎటువంటిది లేకుండా ఆయన నామాన్ని గణపరచుతందుకు, ఆయన నామాన్ని కొనియాడేతందుకు, ఆయనని మరిగా ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరచుతందుకు మనము కూడి ఉండాలి. కానీ తప్ప మనలో ఎటువంటి లోపం అనేది ఉండకూడదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించట వారికి ఎంతో మేలు, ఎంతో మనోహరమని ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నువ్వు ఎక్కడున్నా సరే లైవ్లో ఏమి జరిగినదో వెనుకసిరి జరిగిపోయింది, కానీ నేటి నుండి అందరితోటి నువ్వు సమాధానముగా ఉండాలి. అందరిలో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యత కలిగి నువ్వేం చేయాలి? ప్రభుని నువ్వు మహిమపరచాలి, అనేకులకు సువార్త చెప్పాలి, అనేకులకు నీలో నుండి దేవుని ప్రేమని అనేకులకు నువ్వు చూపెట్టాలి. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టే కదా దేవుడు మహిమపరచేది, నిన్ను బట్టే కదా దేవుడు బాధపడేది. నీవు దేవుని యొక్క ఖ్యాతిని నువ్వు పెంచాలి, దేవుని రాజ్యముని ఆయన కృపచేత నువ్వు కట్టాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు ఉన్నట్టయితే
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 ఆయన నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిస్తున్నాడు. మనం అనుకోకుండా సహోదరుల మందిరము ఒకవేళ కలిసినప్పుడు అయ్యా దేవుని మాటలే మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యమునే ధ్యానించుకోవాలి, దేవుని యొక్క ప్రార్థనే చేయాలి. కానీ తప్ప లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఈర్ష్యలు మనం ఎప్పుడు 2 కానీ 3 కానీ అది ఎప్పుడు మన పరిధిలోకి తీసుకోకూడదు. దేవుని బిడ్డల